ఎన్ఐ చెప్పింది. దాంట్లో ఎవరు కుట్రకున్న లేదు, ఏం లేదు. అది అని ఎంత అబద్ధం ఉంది అది అంతా మనం 100 సార్లు కూడా మీడియాకి ఎక్స్పోజ్ చేసాం. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకి రానని పిటిషన్ చేశారంటే మీరే ఎంత బాధాకరంగా ఉండదు మీరే దీన్ని అర్థం చేసుకోవచ్చు సార్. నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు అంటే ఒక దాంట్లో సాక్ష్యం చెప్పడానికి రాకపోతే చాలా ఒక్కోసారి జడ్జిలు ఏం చేస్తారంటే వాళ్ళకి దాన్ని ఏమంటారంటే ఇది ఇస్తారు, వారెంట్ కూడా ఇస్తారు, వారెంట్ ఇస్తారు. అటువంటిది ఈ నేరు వర్తించారు. లేదు ఆయన కూడా వర్సెస్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే హైకోర్టుకి వెళ్ళి స్టే పిటిషన్ వేశారు. సో ఆ స్టే పిటిషన్ కంటిన్యూ ఉంది. అది దానివల్ల ఆయన మీద వారెంట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యలేదు, ఆ కేసు కూడా డిస్మిస్ అయ్యలేదు. అదే రేపు నుండి మనం కూడా మెన్షన్ చేస్తే జడ్జి గారు అన్నారు, సరే ఆ జగన్మోహన్ రెడ్డి లాయర్కి ఎన్ఐఏ లాయర్ ఉన్నారు, వాళ్ళకి మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చిన తర్వాత మేము చేస్తాం. అది ఒక 4-5 months నుంచి ఇప్పటి వరకు పెండింగ్ ఉంది. చెప్పండి, అది ఎంత బాధాకరంగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి, వాంగ్మూలం ఇవ్వాలి, అది ఆయన ధర్మం అది. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావటం లేదు, నా వాంగ్మూలం ఇవ్వటం లేదు. ఎంత బాధాకరంగా మన ఆంధ్రప్రదేశ్ పీపుల్ దాన్ని గమనించాలంటే నేను ఆశిస్తున్నామ్మా. బాధ్యతమైన పదవిలో ఉండే ముఖ్యమంత్రి పదవిలో ఉండే మన ఈ చట్టాలను ఉల్లంఘించడాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు ఎలా చూస్తారు? లేదు అది లాస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్కి ఇలానే చేసి డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు ఈ కేసులో కూడా మనం జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు వేసి 228 IPC కింద కేసు వేసి ఆయన కూడా డిస్క్వాలిఫై పిటిషన్ వేస్తాము. ఫర్దర్ ఆయన ఫ్యూచర్లో ఎప్పుడు పబ్లిక్ ఇష్యూలో ఎప్పుడు రాకుండా కోర్టు చూసుకుంటుందమ్మా. సరే, ఇటువంటి మనం ఒక విషయం చెప్పుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డికి వివేకానంద అన్న పేరు కలిసి వచ్చిందా? ఆయన గారు గతంలో 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య ఒకటి కలిసి వచ్చింది. ఇప్పుడు వివేకానంద స్కూల్ మీద నుంచి రాళ్ల దాడి జరిగిందని చెబుతున్నారు. దీని అది ఒక కామెడీ లాగా ఉంటుంది. నేను ఒక లాయర్గా మీరు చట్టంగా అడగండి, ప్రొసీజర్ ఆఫ్ లా, FIR, కంప్లైంట్ కాపీ, మెడిటర్ రిపోర్టు, అకరెన్స్ రిపోర్టు, ఛార్జ్ షీట్ మీద నేను వాదిస్తాను. అది నాకు ఓన్లీ వర్గాలని ఏ పూట కాపోట చేసుకుని కూలి చేసుకుని వాళ్ళ మీద దాదాపు ఈ కేసులోనే పడుతుంది. దీన్ని విధంగా లేదు, అది హిస్టరీలో చదివితే ఎలా ఉంది కదా, రోమన్స్ ఎప్పుడు జ్యూస్ని మీద అత్యాచారం చేశారు, మరి నాజీస్ జ్యూస్ మీద అత్యాచారం చేశారు. ఇక్కడ ఇండియాలో కూడా దళితుల మీద, ఆదివాసుల మీద, మైనార్టీ మీద అత్యాచారం ఇది హిస్టరీ ఉంది. మీరు ఎప్పుడైనా హిస్టరీ చూడండి. ఎవరైనా ఏమంటారు వీక్గా ఉన్నారు, బలహీన వర్గం ఉన్నారు, అతనికే పనిష్మెంట్. మనం స్కూల్లో చదివేటప్పుడు కూడా చూసారు కదా, పూర్ బాయ్నే టీచర్ కొట్టేటోడు, కానీ అదే రిచ్ బాయ్ని ఎప్పుడైనా కొట్టారో ఒక చెంపదిబ్బ కూడా కొట్టారు. అదే పూర్ బాయ్ అంటే పెద్ద కట్టేతో కొడతారు. సో అది ఒక హ్యూమన్ సైకాలజీ ఉంది, హ్యూమన్ టెండెన్సీ ఉంది. దాన్ని ఈ లెవెల్లో, పొలిటికల్ లెవెల్లో కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారని నేను ఆశిస్తున్నామ్మా. లేదు, అదే మన పిటిషన్ చేసిన తర్వాత మనకు అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేస్తారు జడ్జ్ గారు. ఆయన వెళ్ళి సెర్చ్ చేసి ఏమేమునే వాళ్ళు ఎవరెవరు మనం అక్యూజ్గా ఉన్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్, వాళ్ళందరూ తీసుకొచ్చి జడ్జ్ గారు దగ్గర నిన్ను నిలబెట్టి వాళ్ళని వెరిఫై చేస్తారు. వాళ్ళు ఇల్ ట్రీట్మెంట్ ఏం చేశారా, పోలీస్ దెబ్బలు ఏమైనా ఉన్నాయా అవి చూసుకొని పోలీస్ మీద కూడా 330 IPC 331 IPC కింద కూడా కేసు పెడతాం. దానికి కూడా 10 years పనిష్మెంట్ ఉంది. మనం జడ్జ్ గారు కొడతాం, మీరే ఇప్పుడే వారెంట్ ఇచ్చి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, మనకే చుట్టం వాళ్ళకి చుట్టం అనే కాదు కదా అని మనం కూడా ఈ కేసులో వాదించి ఎవరెవరు ఉన్నారో విక్టిమ్కి న్యాయం చేసే విధానాలు నేను ఉన్నాను. ఇటువంటి కేసులో ఇప్పుడు దాదాపు పరువు నష్టం అనేది కూడా దాదాపుగా జరిగింది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కనుక ఇప్పుడు ఆ ఏరియాలో కనుక అందరూ వడ్రకాయలని అంటే వాళ్ళు మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారనే పొజిషన్ వచ్చిందని పొద్దుట అందరూ వాళ్ళు ఆ ఏరియా వాళ్ళందరూ ఏడ్చుకునే లాగా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు జరిగి వాళ్ళ పేపర్ దాన్ని ఏమంటే టీవీలో పేపర్లో వచ్చేసి వాళ్ళ ఒక విధిగా చూస్తున్నారు. దాని మీద పరువు నష్టం చేశారు. డ్యామేజ్ చేయవచ్చు కదా, వాళ్ళకి మెంటల్ హెరాస్మెంట్ ఎంత అయింది ఆ డ్యామేజ్ కూడా క్లెయిమ్ చేస్తాం. డ్యామేజ్ కూడా ఎవరెవరు చేశారు వాళ్ళ పాకెట్ నుంచి, వాళ్ళ శాలరీ నుంచినే డబ్బులు లాగి ఆ ఫ్యామిలీకి ఎంత వాళ్ళు ఏమంటారు ఆందోళనకి గురయ్యారు వాళ్ళకి పేమెంట్ చేయండి కూడా మనము కోర్టుకి కూడా ఆశ్రయిస్తామ్మా. సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగా చాలామంది ఏం చేస్తారు ఇటువంటి కేసుల్లో మాకు సరైన అంటే యాక్చువల్గా ప్రభుత్వం కూడా ఇప్పుడు బలహీనుల కోసం కొంతమంది లాయర్లు అపాయింట్మెంట్ చేశారు. ఆ విషయం చాలా మందికి తెలియదు.
విధంగా మన లాయర్లు పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి, హైకోర్టుకి వెళ్ళాలంటే ఏమవుద్దు అన్న ఉద్దేశం చాలామంది ప్రజలు ఉన్నారు. ఇందులో అవేర్నెస్ చేయడానికి మీలాంటి కానీ మీలాంటి వారు కానీ పిచ్చుక శ్రీనివాస్ గారు లాంటి వారు మానవతా దృక్పథం కానీ అడ్వకేట్స్ ఇంకేమన్నా లేదు రావాలి అందరూ. యాక్చువల్లీ మనము కమర్షియల్ లాయర్ ఉంటాను, నేనైతే కమర్షియల్ లాయర్ ఉన్నాను, ఫీజు తీసుకుని వాదిస్తాను. కానీ 48 hours 2 days నుంచే చూస్తున్నా ఏ లాయర్ ఇప్పటి వరకు ముందుకు రాలేదు. మరి నేనే ముందుకు వచ్చాను, ముందుకు వచ్చి మాట్లాడి ఇదిగో మీ ముందలే కదా అంత మీ కళ్ళ ముందలే నేను యాక్టివిటీ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఉంటాను, నాకు ఏ భయం లేదు, ఏం లేదు తెలుసా. ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్పాను నేను, అమ్మ మీరు ₹1 ఇచ్చేది అవసరం లేదు, నేను మీకు ఎదురుగా డబ్బులు ఇస్తాను, మీరు కామ్గా ఉండండి, మీకు ఏ న్యాయం చేసే విధానాలు నేను ఉన్నాను, నేను న్యాయం చేస్తానని వాళ్ళందరూ ఆ గ్రూప్తో నేను మాట్లాడాను. వాళ్ళ సమాజం పెద్ద దుర్గారావు ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా అవగాహన ఉంది, ఆయన కూడా మాట్లాడతారు. ఆయన కూడా అక్కడ అందరినీ బోధించారు. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అసలు. ఆ తల్లి కూడా చాలా వాళ్ళ సతీష్ ఆయన ఫాదర్ కూడా కూడలాగా ఉన్నాడు. ఆ ఫాదర్ అని నేనే ఆశ్చర్యపోయాను. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనము న్యాయంగా వాడిని ఇది చేసి వాళ్ళకి బయట తీయాలనే ఆశతో ఉన్నామ్మా. సార్ ఇప్పుడు మీరు చాలా మందికి ఇక్కడికి కోడికత్తి శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారికి కానీ లేకపోతే పొద్దున వచ్చిన వాళ్ళకి కానీ మీరు చాలా వరకు మీ పాకెట్లో మనీ దాదాపుగా ఇస్తున్నారు. ఎక్కడైనా కానీ అది పక్కన పెడితే మాత్రం మీరు ఒక పోరాట యోధుల్లాగా ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి నుంచుంటున్నారు. ఏ విధంగా చేయగలుగుతున్నారు? లేదు ఇది అది నా వృత్తి ధర్మం ఉంది, మానవతా ధర్మం ఉంది. నా రిలీజన్ ఇచ్చిన బోధన కూడా అదే ఉంది. మీరు ఒక్క సత్యం కోసం ఒక్క మిల్లీ సెకండ్స్ కూడా ఉంటే నేను 100 సంవత్సరాలు నమాజ్ చేసే ఏం పుణ్యం వస్తుంది. కానీ నేను 1 year 5 years యూజ్ చేస్తానంటే మీరు ఎంత ఉంటుందో చెప్పండి. నేను అదే అంటాను. ఇప్పుడు ఈరోజు రామనవమి ఉంది, రామరాజ్యం రావాలంటే అందరూ బాగుండాలి కదా. ఈ రాజ్యంలో రాక్షస రాజ్యం అయితే రాక్షసుతో యుద్ధం చేయాలి. ఫస్ట్ ధర్మం అదే కదా. రాముడు ధర్మం ఏముంది, రాముడితో ఆయన ఫైట్ చేశారు, అంతే కదా రాముడికి ఇంత పేరు వచ్చింది. నేను కూడా నీతి నిజాయితీ కోసం ఫైట్ చేస్తున్నాను, ₹1 ఆశక్తి. అదే ధర్మంలో నేను కూడా మానవతంగా మంచి పేరు ఉంటుంది సలీం గారిది కూడా అని నేను ఆశిస్తున్నామ్మా. థ్యాంక్ యూ సార్. ఎన్ఐ చెప్పింది దాంట్లో ఎవరు కుట్రకున్నా లేదు, ఏం లేదు. అది ఎంత అబద్ధం ఉంది అది అంతా మనం 100 సార్లు కూడా మీడియాకి ఎక్స్పోజ్ చేసాం. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకి రానని పిటిషన్ చేశారంటే మీరే ఎంత బాధాకరంగా ఉండదు, మీరే దీన్ని అర్థం చేసుకోవచ్చు సార్. సార్ నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు అంటే ఒక దాంట్లో సాక్ష్యం చెప్పడానికి రాకపోతే చాలా ఒక్కోసారి జడ్జిలు ఏం చేస్తారంటే వాళ్ళకి దాన్ని ఏమంటారంటే ఇది ఇస్తారు, వారెంట్ కూడా ఇస్తారు, వారెంట్ ఇస్తారు. అటువంటిది ఈ నేరు వర్తించారు లేదు. ఆయన కూడా వర్సెస్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే హైకోర్టుకి వెళ్ళి స్టే పిటిషన్ వేశారు. సో ఆ స్టే పిటిషన్ కంటిన్యూ ఉంది. అది దానివల్ల ఆయన మీద వారెంట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యలేదు, ఆ కేసు కూడా డిస్మిస్ అయ్యలేదు. అదే రేపటి నుండి మనం కూడా మెన్షన్ చేస్తే జడ్జి గారు అన్నారు, సరే ఆ జగన్మోహన్ రెడ్డి లాయర్కి ఎన్ఐఏ లాయర్ ఉన్నారు, వాళ్ళకి మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చిన తర్వాత మేము చేస్తాం. అది ఒక 4-5 months నుంచి ఇప్పటి వరకు పెండింగ్ ఉంది. చెప్పండి అది ఎంత బాధాకరంగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి, వాంగ్మూలం ఇవ్వాలి, అది ఆయన ధర్మం అది. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావటం లేదు, నా వాంగ్మూలం ఇవ్వటం లేదు. ఎంత బాధాకరంగా మన ఆంధ్రప్రదేశ్ పీపుల్